శిరస్సు లేని అమ్మవారిని ఎప్పుడైనా చూసారా? సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా దేవుడి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో మాత్రం కొలువైన ఈ అమ్మవారి విగ్రహానికి శిరస్సు అనేదే ఉండదు. ఆ స్థానంలో ఓంకారం రూపంలో దర్శనమిస్తుంటారు. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలో అక్కయ్యపాలెం సమీపంలోని దొండపర్తిలో వెలిసిన శ్రీ ఎరుకమాంబ అమ్మవారు. ఈ అమ్మవారు 3వ శతాబ్దంలో వెలిసినట్టు పెద్దలు చెప్తారు. స్థల పురాణం ప్రకారం గౌరీ స్వరూపమైన శ్రీ అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద నుండి తీసుకొస్తున్నప్పుడు అది ఎక్కడ ఆగుతుందో అమ్మవారికి ఆలయం అక్కడ కట్టాలని అప్పటి పెద్దలు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహం నుండి శిరస్సు వేరుపడిందట. అలా వేరుపడిన శిరస్సును అతికించేందుకు ప్రయత్నించగా అస్సలు వీలు కుదరలేదు. ఆ సమయంలో భక్తులు అమ్మవారిని వేడుకొనగా తన కాళ్ల దగ్గరే శిరస్సును పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెనలు అందిస్తానని ఆ ఎరుకమాంబ అమ్మవారు భక్తులకు చెప్పారట. అప్పటి నుండి ఆ గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.